నమస్కారం మణి గురు రాజశేఖర్ గారు. నమస్కారం. మీరు నేను చేసినటువంటి వీడియోస్ చాలా కనుక మనం చూసుకుంటే చాలా ఐడియాస్ ఇచ్చారు మీరు. అంటే హ్యూమన్ లైఫ్కి కావాల్సిన, సోషల్ లైఫ్కి కావాల్సిన, పర్సనల్ ఫినాన్షియల్ వాటికి సంబంధించినటువంటి విషయాలు కూడా చాలా ఐడియాస్ ఇవ్వడం జరిగింది. సొంత ఇంటికి అలా నెరవేరాలి అని అంటే ఒక మనిషి అంటే ఏ విధంగా డిసిప్లిన్తో వెళ్తే సరిపోతుందంటారు? సొంత ఇంటి గురించి అంటే ఈ మధ్యకాలంలో బాగా జనరల్గా అందరూ చూస్తున్నది ఏంటంటే ఒక ఎసెట్ అంటే సొంత ఇల్లుకి ఎసెట్కి అయిపోవాలి, సొంత ఇల్లుకి ఎసెట్ అయిపోవాలి. ఎస్పెషల్లీ ఈ మధ్యకాలంలో ఈ హౌసింగ్ లోన్స్, బ్యాంకు లోన్లు ఇవ్వటం మొదలుపెట్టినాయి అనగానే ఇక కొంచెం సంపాదన మొదలుపెట్టగానే వెనక ముందు చూసుకోకుండా దూసుకెళ్ళిపోతున్నారు. అయితే ఇక్కడ పాయింట్ నేనేమంటానంటే ఈ ఇల్లు సొంతం చేసుకోవటం తప్పులేదు, కానీ ఆ సొంతం చేసుకున్న ఇంటిని మనం మనశ్శాంతిగా, మనస్ఫూర్తిగా, సంతృప్తిగా అక్కడ కూర్చొని ఎంజాయ్ చేయగలిగే స్థితిలో ఉన్నామా లేదా? అదర్వైజ్ చూసేవాడికి ఇల్లు ఉంటుంది, లోపల నుంచి మనకంతా కూడా ఊపర్ షేర్వాణి అందరు పరేషాని అని హిందీలో సామెత ఉంది. ఊపర్ షేర్వాణి అందరు పరేషాని. మన సితార సినిమాలో సుమన్కు క్యారెక్టర్ ఉంటుంది చూసారా, పైన మంచి కోటేస్తాడు, లోపల చిరుగులు చొక్కా అనమాట. ఆ టైంలో బయట చూసేవాడికి అబ్బా వీడికేంటి ఇంత పెద్ద ఇల్లు కట్టుకున్నాడు, లేదా ఇంత పెద్ద ఫ్లాట్ కొనుక్కున్నాడు, ఇదేంటి అనిపిస్తుంది. కానీ ఆ ఈఎంఐలు కట్టేసరికి మనోడికి తెల్లారిపోతూ ఉంటుంది అనమాట. సో ఈ ఇబ్బందులు పడుతుంటారు. ఈ యొక్క ప్లానింగ్ ఏదైతే ఉంటుందో ఇట్స్ ఏ మిస్మేనేజ్మెంట్ ఆఫ్ ది ఫండ్స్ కానీ, లేకపోతే సరైన ప్లానింగ్ లేకపోవడం వల్ల జరిగే ప్రమాదం ఇదంతా కూడా. వాట్ ఐ సజెస్ట్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒక 3-4 పాయింట్లు చెప్తాను. ఈ 3-4 పాయింట్లు ఒక ఫ్రేమ్వర్క్గా పెట్టుకుని కనుక వాళ్ళు ఇంటిని ప్లాన్ చేసుకోగలిగినట్టయితే ఆ ఇల్లు అంటే ఇల్లు కొన్నామా మళ్ళీ తీసేది అమ్మేసామా, లేదా అమ్మాట వచ్చిందా, లేదా ఇంటి కోసం మనం అప్పులు పాలయ్యామా అన్నట్టు కాకుండా ప్రశాంతమైన పరిస్థితుల్లో ఇల్లు కొనుక్కోవడం అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ. ఇక్కడ పాయింట్ ఏమైపోతుందంటే మనకి లోన్ వస్తుంది కదా అని జనాలు ఏం చేస్తారు, లోన్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు స్ట్రెచ్ చేసుకెళ్ళిపోతారు బడ్జెట్. ఆ తర్వాత ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని చెప్పి ఎప్పుడు కూడా మనం అనుకున్న దానికంటే బడ్జెట్ కంటే ఒక 20-30% పెళ్లి కానీ ఇల్లు కానీ ఎక్సీడ్ అయిపోతుంది. అవును. సో దాంతో ఇంకా ఎక్సీడ్ అయిపోతుంది విషయం. ఈ ఎక్సీడ్ అయిపోతున్న దానికోసం మళ్ళీ హ్యాండ్ లోన్స్ అవి ఇవి చేసి నానా రకాల బాధలు పడుతుంటే నా దగ్గరికి వచ్చే పర్సనల్ కౌన్సిలింగ్లో వాళ్ళు కూడా చాలామంది ఒక 30-40% పీపుల్ ద మేజర్ రీజన్ ఫర్ దేర్ డెట్స్ అండ్ ట్రబుల్స్ ఇల్లు కట్టిన దగ్గర నుంచి అండి, లేదా ఇల్లు కొనుక్కునే దగ్గర నుంచి ఇల్లు కట్టిన దగ్గర నుంచి, ఇల్లు కొనుక్కునే దగ్గర నుంచి అనేది అంటే ఒక్కసారి షిఫ్ట్ అవ్వడం అనేది అని ఇల్లు కట్టుకున్న తర్వాత ఇల్లు కొనుక్కున్న తర్వాత అనేది జరగడం అబ్జర్వేషన్ ఉంది. అయితే ఇక్కడ ఏంటి పరిస్థితి, వీళ్ళు చేస్తున్న పొరపాటు ఏమిటి అంటే ఇక్కడ వీళ్ళు ఒక ప్లానింగ్ ఉండి ఆ ప్లానింగ్ కంప్లీట్ కాకుండా ఈ ప్లానింగ్ మొదలు పెడతారు. అవును. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఫస్ట్ వాట్ ఐ సజెస్ట్, నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మీరు ఏదైనా సరే ఒకవేళ మీరు కనుక ఎర్నింగ్ కనుక చేస్తున్నట్లయితే ఫస్ట్ 10 years పాటు ఫస్ట్ 10 years పాటు అసలు మీరు ఇంటి గురించి ఆలోచించటం అనేది రిస్కీ ఫ్యాక్టర్. ఎందుకు రిస్కీ ఫ్యాక్టర్ అనేది ఆ ఫస్ట్ 10 years లోపల మీకు చేయాల్సిన పనులు చాలా ఉంటాయి, రెస్పాన్సిబిలిటీస్ చాలా ఉంటాయి, లేదా మీరు ప్లాన్ చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ అన్సర్టైన్గా ఉంటుంది. ఇది ఒక ఫస్ట్ పాయింట్, ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అయితే రెండో విషయం ఏంటంటే పాయింట్ ఇక్కడ ఇల్లు కట్టుకోవాలి, ఇంటికి లోన్ తీసుకోవాలి అనగానే జనరల్గా ఏం చేస్తుంటారు, ఇంటిని మనం చేసుకుంటూ ఈ కార్ లోను, లేకపోతే ఇంకా పర్సనల్ లోను, క్రెడిట్ కార్డ్ లోను, ఈ లోన్, ఆ లోన్ వీటన్నిటిని కూడా కన్సిడరేషన్లో తీసుకోరు. ఇది తీసుకోకపోయినప్పుడు ఇదొక సగం భాగం, అదొక సగం భాగం మొత్తం కలిసి తడిపి మోపిడైపోయి మొయ్యలేక తర్వాత బాధలు పడుతూ పరిగెత్తుకుంటూ వస్తుంటారు, నా దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటారు అన్నమాట. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫస్ట్ 10 years పాటు మీరు దానికి ప్లాన్ చేయండి. ఓకే. యాక్టివిటీ మొదలు పెట్టకండి. అంటే దానికోసం ప్లాన్ చేసి ఒక కార్పస్ పక్కన ఎసెట్ని అలా పక్కన కార్పస్ పోగు చేయటం అనేది అదొక ఫస్ట్ మొట్టమొదటి చేయాల్సిన ప్రక్రియ. బై ది 10 years, వై ఐఎమ్ సెయింగ్ 10 years, బై ది 10 years మీకున్న ఇతర ఈఎంఐల అవసరాలు లేదా ఇతర లోన్స్ అవసరాలు ఏవైతే ఉంటే వాటన్నిటిని ఇందులో క్లోజ్ చేసేయండి. సో దట్ ఏంటి ఈ 10 years తర్వాత మీరు హౌసింగ్ లోన్ తీసుకుంటే కనుక ఆ ఈఎంఐ అదొక్కటే ఉండాలి, మిగతా అన్ని క్లోజ్ అయిపోయి ఉండాలి ఆ పాటికి. సో దట్ ఏంటి ఈ డబల్ లోడ్ అనేది పడదనమాట. ప్లస్ ఈ లోన్ తీసుకున్నా ఏ లోన్ తీసుకున్నా వాట్ ఎక్స్పర్ట్స్ సే, అండ్ ఈవెన్ బ్యాంకింగ్ వాళ్ళు కూడా దాన్ని అసలు యాక్చువల్గా వాళ్ళు పరిగణలో తీసుకోవాలి. వాళ్ళు పరిగణలో తీసుకుని వాళ్ళు లోన్ ఇవ్వాలి. కానీ వాళ్ళు ఈ మధ్య వాళ్ళ టార్గెట్స్ కోసం వాళ్ళు పుష్ చేస్తుంటారు.
వాడు పుష్ చేసి మనం తోసేస్తారు, కానీ బాధపడేది మనం అల్టిమేట్గా. అవును. వాట్ ఇట్ సేస్ ఇస్ అంటే ఒక ఎక్స్పర్ట్స్ యొక్క ఇది ఏంటంటే ఓవరాల్ లోన్స్ అంటే అన్ని లోన్స్ కలిపి మీరు ఈఎంఐల రూపంలో కట్టండి, లేకపోతే సేవింగ్ రూపంలో కట్టండి, లేదా అప్పు తీర్చడం వడ్డీల రూపంలో కట్టండి, ఏదైనా సరే ఇట్ షుడ్ నాట్ ఎక్సీడ్ మోర్ దెన్ 30% ఆఫ్ యువర్ టేక్ హోమ్ పే. ఓకే. టేక్ హోమ్ పేకి 30% మించకుండా చూసుకోవాలంటారు. యాక్చువల్గా ఏంటంటే ఈ బ్యాంకింగ్ లోన్ వాళ్ళు కానీ పర్సనల్ లోన్ వాళ్ళు కానీ వాళ్ళు వచ్చి మేము చెక్ చేయాలండి, మీ రికార్డ్స్ చెక్ చేయాలి, మీది అంతా చెక్ చేసి మేము శాంక్షన్ ఎంత అవుతుంది ఏంటి, మీకు ఎంతవరకు శాంక్షన్ చేయొచ్చు ఏంటి అనేది అంటుంటారు కదా. యాక్చువల్లీ దే ఆర్ సపోజ్ టు సీ దట్. ఓకే. వాళ్ళకి చూసి మీ 30% లోపు ఎంతవరకు అయితే వర్కౌట్ అవుతుందో అంతవరకే మీకు ఇవ్వాలి. ఆ 30% దాటుతున్నాయి, మిగతా లోన్స్ అవన్నీ వాళ్ళు చెక్ చేసుకుని మిగతా లోన్స్ అన్నీ 30% దాటుతున్నాయి కాబట్టి మనం ఇస్తే ఇబ్బందుల్లో పడతాడు మనిషి అని చెప్పి ఇవ్వకూడదు యాక్చువల్గా అది. కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ టార్గెట్ కోసం వాళ్ళు ఇచ్చేస్తుంటారు. మనం వస్తుంది కదా అని తీసేసుకుంటూ ఉంటాం అనమాట. వస్తుంది కదా తీసేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇక్కడ పాయింట్ ఏంటి, ఈ హౌసింగ్ లోన్ అనేది గుడ్ అయినప్పటికీ ఆ హౌసింగ్ లోన్ మనం తీసుకుని మన హౌసింగ్ ఇల్లు కట్టడం మొదలుపెట్టడానికి లేదు ఇల్లు కొనుక్కోవడం మొదలుపెట్టడానికి మోస్ట్ ఆఫ్ ది యాక్టివిటీస్ అనేది అయిపోయి ఉండాలి. ఓకే. మోస్ట్ ఆఫ్ ది అంటే మిగతా గోల్స్ ఏవైతే ఉంటాయో మనకు ఇల్లు ఒకటే గోల్ కాదు కదండి, మిగతా ఫైనాన్షియల్ గోల్స్ చాలా ఉంటాయి. పిల్లలు చదువు అనుకోవచ్చు, లేదా అమ్మాయి పెళ్ళి అనుకోవచ్చు, మిగతా గోల్స్ అన్నీ కూడా చాలా ఉంటాయి. వాటన్నిటిని కూడా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ లేదా వాటన్నిటిని కూడా వై ఐఎమ్ సేయింగ్ ఇస్ కెరీర్ ఇనీషియల్లో మనకి ఇంకా జూనియర్గా ఉంటాం కాబట్టి మన ఫోకస్ మొత్తం కెరీర్ మీద పెట్టాల్సి ఉంటుంది. కెరీర్ మీద పెట్టడం కానీ, లేదా స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకోవడం కోసం కానీ, లేదా మనకి అప్డేట్ చేసుకోవడం కోసం కానీ, మనం కెరీర్లో ఎస్టాబ్లిష్ చేసుకోవడం కోసం కానీ మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఆ టైంలో మనం ఇటువంటి ఈఎంఐ లాంటివి పెట్టుకున్నామంటే అసలే అన్సర్టనిటీ, దాంట్లో సర్టనిటీ ఉన్న ఈఎంఐలు. సో ఇక్కడ ఏమైపోతుందంటే ఇక అక్కడి నుంచి మనకి ఒకవేళ మంచి ఆపర్చునిటీ వచ్చి షిఫ్ట్ అవుదామన్నా, లేదా కెరీర్లో షిఫ్ట్ అవుదామన్నా, లేదా దేంట్లో షిఫ్ట్ అవుదామన్నా ఈ భయం అనేది మన వెనక ఎక్కడికక్కడ పుల్ బ్యాక్ చేసేసి ఏంటంటే ఒక చట్టంలో బిగించేస్తారు. ఆ చట్టంలోనే తిరుగుతూ ఇక ఎంతసేపు నెలలు అమ్మో ఈ నెల ఉద్యోగం పోకపోతే బాగుండు, అమ్మో ఈ నెలలో ఈఎంఐకి డబ్బులు వస్తే బాగుండు, అమ్మో ఈ నెలలో ఇది జరగకపోతే బాగుండు, అది అంటే ఇన్సెక్యూరిటీలో లైఫ్ అంతా కొట్టుకుపోతుంటారు అనమాట. అదిగా ఈ హౌసింగ్ లోన్ అనేది 15-20 సంవత్సరాలు ఈజీగా ఉంటుంది. అంటే 15-20 సంవత్సరాలు హ్యాపీగా అది గానికి కట్టిన ఎద్దులా తయారైపోతుంది పరిస్థితి. అంటే దేర్ ఇస్ నథింగ్ విచ్ ఇస్ కాల్డ్ రియల్ ఎంజాయ్మెంట్ ఆర్ రియల్ గ్రోత్. ఇక అక్కడ ఎంత తెలివితేటలో ఎంత టాలెంట్ ఉన్నా ఎంత ఉన్నా సరే అక్కడ గానిగెద్దులాగా అయిపోతాడు మన మనిషి. అంటే ఎంతసేపు నెల తిరిగేసరికి ఈ నెలవార ఈఎంఐకి వీటికి అప్పులకి వీటికి సరిపడా సంపాదిస్తున్నామా లేదా, వాటికి ఉద్యోగం ఇక్కడ వ్యాపారం కానీ లేదా సొంతంగా ప్రొఫెషన్ కానీ చెయ్యాలని ఉన్నా, చేయగలిగే పరిస్థితి ఉన్నా, అంత తెలివితేటలు టాలెంట్ ఉన్నా స్టార్ట్ చేస్తే ఈ పేమెంట్స్ కోసం అన్సర్టనిటీ ఉంటుంది కాబట్టి ఈ పేమెంట్స్ యొక్క ప్రెషర్ పెరుగుతుంది కాబట్టి ఇవి అయ్యాక చేద్దాంలే అప్పటికి తెల్లారిపోదు. అవును. సో బిఫోర్ యూ ప్లాన్ ఫర్ ఎనీథింగ్ లైక్ దట్, అంటే నేను చెప్పేది ఏంటంటే నా యొక్క సజెషన్ వాట్ ఐ ఫీల్ బెటర్ థింగ్ ఈజ్ ఫస్ట్ 10 years మిగతా ప్లాన్స్ గురించి ప్లాన్ చేసుకోవడం. ఓకే. ఆ తర్వాత ఒక మంచి ఒక పర్ఫెక్ట్ ఒక హ్యాండ్సమ్ ఇన్కమ్ ఎర్నింగ్ అనేది కెరీర్ ఫామ్లో మనం ఫామ్ చేసుకోవడం. ఆ ఫామ్ చేసుకున్న తర్వాత దాంట్లో ఒక పార్ట్ ఆఫ్ అంటే ఏంటంటే ఈ ఈఎంఐ కోసం మన కెరీర్ని లింక్ కాకుండా ఉండగలిగే స్టేజ్ని మనం సెట్ చేసుకోగలగాలి. అటువంటి డిజైన్ మేబీ వీ కెన్ సే ఇట్ యాజ్ ఎ ప్యాసివ్ ఇన్కమ్ అనుకోవచ్చు. ఓకే. ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకుని ఆ ప్యాసివ్ ఇన్కమ్ని అట్లీస్ట్ కొంత పర్సంటేజ్ మ్యాక్సిమం పర్సంటేజ్ ఈఎంఐని చేస్తూ ఉంటే, మ్యాక్సిమం పర్సంటేజ్ ఈఎంఐ అనేది బ్యాలెన్స్ చేస్తుంటే విల్ నాట్ ఫీల్ దట్ బర్డెన్ ఆఫ్ ది ఈఎంఐ. అటువంటి పరిస్థితుల్లో కనుక మీరు ఇంట్లో వెళ్తే దెన్ యూ విల్ ఎంజాయ్ ఎవ్రీ డే ఆఫ్ ది లైఫ్ కదా. అద్దె తీసుకుని అద్దె కట్టాలి, అది సరే అద్దె కట్టాలి, ఇక్కడ ఈఎంఐ కడుతున్నాం సరిపోయింది. అంటే అద్దె వరకు ఈఎంఐ బ్యాలెన్స్ అవ్వగలిగే స్టేజ్ వరకు ఉన్నా ఓకే. అంటే ఎట్లాగో బయట ఉన్నప్పుడు అద్దె కట్టాలి, అద్దెని ఈఎంఐ రూపంలో కన్వర్ట్ చేద్దాం అనుకుంటాం. కానీ పీపుల్ జనరల్గా ఈ ఐడియాతో స్టార్ట్ చేసి అద్దె 15,000 అయితే ఈఎంఐలు 30,000 కడుతుంటారు. అవును. అక్కడ ప్లాన్ మొత్తం మిస్ఫైర్ అయిపోతుంది. నేనేమంటాను, ఈ అద్దె బదులు 15,000 ఇక్కడ కట్టినా ఇంకో 10,000 ఇంకో సోర్స్ నుంచి నీకు రాగలిగే ఏర్పాటు ముందు చేసుకోవడం ద్వారా సో ఈ 30,000 అనేది డైరెక్ట్గా వెళ్ళిపోతుంది మనకి. ఇట్ ఈస్ నాట్ పించింగ్ అస్. సో మనం మిగతా విషయాలకు మనం ప్లాన్ చేసుకుంటూ ఉండొచ్చు, మిగతా విషయాలు ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకుంటూ ఉండొచ్చు. దానికేంటంటే కొంచెం ఫైనాన్షియల్ డిసిప్లిన్ కావాల్సి ఉంటుంది, కొంచెం ప్లాన్ కావాల్సి ఉంటుంది, స్ట్రాటజీ కావాల్సి ఉంటుంది. సో ఈ తొందరపాటు కాకుండా ఇంకోటి ఏంటంటే మీరు గమనిస్తే కనుక గత తరం దాకా కూడా సొంత ఇంటి ప్లాన్ అనేది ఎవరు 40-45 దాటిన దాకా ప్లాన్ చేసేవాడు కాదు. 40-45 తర్వాత ప్లాన్ చేసేవాడు. ఇప్పుడు ఏం చేద్దాం, ఓకే అప్పటికి ఒక
విషయాలు మిగతా గోల్స్ అన్నీ ఒక సెట్ అయిపోయి ఉండేవి, వాటికి ఒక సిస్టమ్ పద్ధతి ఇవన్నీ సెట్ అయ్యి ఉండేవి. దీనికోసం అప్పుడు ప్లాన్ చేసుకున్నప్పుడు ఏం జరిగేవాళ్ళు అంటే, అప్పుడు దీనికోసం ప్లాన్ చేసినప్పుడు ఎవరైతే లోన్ ఇస్తారో అప్పటికి ఒక మంచి ఎర్నింగ్ పొజిషన్లోకి వెళ్ళిపోయి ఉంటాడు మనిషి. సో ఉన్న దాంట్లో హైయెస్ట్ ఎర్నింగ్లోకి వెళ్ళిపోయి ఉంటాడు కదా, అక్కడి నుంచి దాంట్లో కొంత పర్సంటేజ్ని ఈఎంఐకి తీసినా ప్లాన్ చేసినా ఏం చేసినా అది బాగుండేది. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇవాళ రేపు లోన్స్ ప్రతి వాళ్ళు, ఈవెన్ నాకు కూడా రోజు ఫోన్లు వస్తాయి, సార్ మీరు హౌసింగ్ లోన్ 100% ఇస్తాం సార్, 100% హౌసింగ్ లోన్ ఇస్తాం, 0 డౌన్ పేమెంట్ తోటి మీకు ఇస్తాం, మీకు మీరు తీసేసుకోండి అని చెప్పి అన్నగా ఆ మాట విన్న దగ్గర నుంచి మన ఇంట్లో కూడా ప్రెషర్లు పెరుగుతాయి, అది వేరే సంగతి. బట్ ఇట్ ఈస్ నాట్ దట్ వాట్ వీఆర్ సపోజ్ టు ప్లాన్. మనం ప్లాన్ చేసుకోవాల్సింది ఏంటంటే, మన అల్టిమేట్గా ఒక బాటమ్ లైన్ చెప్పాల్సింది ఏంటంటే, మీరు దాని ఈఎంఐ ఏదైతే ఉందో ఆ ఈఎంఐ టోటల్ మీ ఇన్కమ్ నుంచి, టోటల్ నెట్ ఇన్కమ్, టేక్ హోమ్ ఇన్కమ్ నుంచి 30% దాటకుండా, ఒకవేళ హౌసింగ్ లోన్ అయితే హౌసింగ్ లోనే, మిగతా లోన్స్ ఉంటే వాటిని కూడా కలిపి 30% దాటకుండా కనుక మీరు ప్లాన్ చేసుకోగలిగితే దట్ విల్ నాట్ పించ్ యూ, అది ఇబ్బందిని కలిగించదు. మిగిలిన దాంట్లో 10-20% సేవింగ్ చేసుకోవచ్చు, మిగిలిన దాంట్లో మనం అవసరాలు గడుపుకోవచ్చు. లేకపోతే ఏమవుతుందంటే, ఈ 10-30% దాటిన దగ్గర నుంచి అది మన ఖర్చుల్లో ఎంక్రోచ్ అయిపోయి ఏ నెల కానైనా పక్క నుంచి అప్పులు తెచ్చుకోవడం అనేది ఎక్కువ అవుతుంది. సో ఇక్కడ ఈ విధంగా ఇంటికి మీద అప్పులు తెచ్చుకోవడం మొదలైపోయి, అప్పులు చేసుకోవడం మొదలయ్యి ఒక స్టేజ్కి వచ్చేసరికి ఏంటంటే, ఈ ఇల్లు కట్టిన దగ్గర నుంచి, ఈ ఇల్లు కొన్న దగ్గర నుంచి, ఇల్లు కొనకపోతే బాగుండేది, ఈ ఇల్లు కట్టకపోతే బాగుండేది అని క్షణక్షణం ఆ ఇంట్లో ఉన్న ప్రతి క్షణం ఆ ఇంటిని తిట్టుకుంటూ, ఆ నెగిటివ్ ఎనర్జీస్, మీరు వైబ్రేషన్స్, ఆ నెగిటివిటీ మీరు ఇంటిని అసహించుకుని, ఆ ఇంటి అగైన్ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం దట్ విల్ స్టార్ట్ టు లీవ్ యూ సమ్ డే. నేనేమంటానండి, అట్లా 3 3 బెడ్రూమ్ ఫ్లాట్ కొనుక్కుని పోగొట్టుకోవడం, విల్లా కొనుక్కుని పోగొట్టుకోవడం అనేదానికంటే, మన బడ్జెట్ని అనుసరించి, మన సంపాదన అనుసరించి సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొనుక్కోండి, ఓకే, చిన్న ఇల్లు కొనుక్కోండి, కానీ అది పర్మనెంట్గా ఉండేలా ప్లాన్ చేసుకోండి. అంతేగాని వాళ్ళు కొన్నా మళ్ళీ రేపు అమ్మేమన్నట్టు కాకుండా ఇబ్బందులు పడకుండా. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే నేనేమంటానంటే, నా పాలసీ ప్రకారము మీరు ఏదైతే సంపాదించి ఖర్చు పెట్టుకుంటున్నారో అది మీది, మీరు ఏదైతే ఆస్తులు కూడబెడుతున్నారో అది మీ పిల్లలది. సో మీరు మీ పిల్లల కోసం, మీ పిల్లల జీవితం కోసం చేసే ఏర్పాట్లో కనీసం కొంత భాగం అన్న మన జీవితం ఏర్పాట్లు చేయాలిగా. చాలా బాగా చెప్పారన్న. నిజంగా ఆ ప్లానింగ్ అనేది చిన్న ఇల్లు అయినా సరే మనం ఉంచుకుంటే చాలా మంచిది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అన్న. చూశారు కదండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ మనీ పేరెంటింగ్ క్లాస్ మీరు కనుక తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ చేసి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీరు తీసుకోవచ్చు. అండ్ ప్రత్యేకించి ఫినాన్షియల్ మేనేజ్మెంట్, పర్సనల్ మేనేజ్మెంట్, ఫ్యామిలీ మేనేజ్మెంట్, అంటే ఫ్యామిలీ ఫినాన్షియల్ మేనేజ్మెంట్, వాటికి సంబంధించినటువంటి విషయాల్లో వర్క్షాప్స్ కానీ, ఆన్లైన్ క్లాసెస్ కానీ, లేదంటే ప్రత్యేకించి మీరు ఆఫ్లైన్ క్లాసెస్ కూడా కావాలనుకున్నా సరే స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. అపాయింట్మెంట్ కోసం, అంటే మనీ గురు రాజశేఖర్ గారి అపాయింట్మెంట్ కోసం మీరు కాల్ చేయొచ్చు, సలహాలు సూచనలు తీసుకోవచ్చు. అండ్ ఏదున్నా సరే బిజినెస్కి సంబంధించింది కావచ్చు, ఎడ్యుకేషన్కి సంబంధించింది కావచ్చు, అండ్ పర్టికులర్గా స్టార్టప్స్ ఎవరైతే చేస్తారో సో అటువంటి వాళ్ళకు కూడా సలహాలు సూచనలు కావాలి అనుకుంటే సంప్రదించవలసినటువంటి కాంటాక్ట్ నెంబర్స్ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి, దాన్ని మీరు సంప్రదించవచ్చు, కాల్ చేసి సలహాలు సూచనలు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.